AVN IET Autonomous College. 21 acres of green lush campus. We have introduced artificial intelligence and machine learning, data science. We have introduced cyber security and newly added artificial intelligence and data science. Once the student get admission at AVNIT, after graduation, he will be ready to serve for the industry. 100% placement andi. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్న ఏవిఎన్ ఐఈటి కాలేజ్లో అయితే ఉన్నాను. ఆటోనమస్ కాలేజ్, 21 acres ఆఫ్ గ్రీన్ లష్ క్యాంపస్. ఇందులో అసలు ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ వాళ్ళకి, అండ్ ఎటువంటి స్పెషల్ కోర్సెస్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, క్యాంపస్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ ఇంటరాక్షన్, టీచర్స్ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందని డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో ఈ విషయాలన్నీ క్లియర్గా మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు హెచ్ఓడి ఆఫ్ డేటా సైన్స్ డాక్టర్ రేవతి గారు. నమస్కారం రేవతి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే, క్యాంపస్ బ్యూటిఫుల్, ఏదో ప్యాలెస్లోకి ఎంటర్ అయినట్టుంది. అసలు ఏంటి ఏవిఎన్ ఐఈటి క్యాంపస్ గురించి ఏం చెప్తారు ఫస్ట్? మీరు చూడొచ్చు, అసలు బిల్డింగ్స్ కానీ ఇక్కడ వాతావరణం కానీ చాలా బాగుంది, ఆహ్లాదకరంగా కూడా ఉంది. It's a 21 acres campus and completely a green environment. Definitely. So look and feel అనేది ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో ఫస్ట్ స్టూడెంట్స్ కావాల్సిన ఎన్విరాన్మెంట్, ఆ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటే చాలా బాగుంటుంది. సో అది మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే ప్రతి స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇలా స్టెప్ ఇన్ అవ్వగానే క్యాంపస్కి పాజిటివ్ మార్క్ అయితే పడిపోతుంది. సో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి మ్యామ్? యూజువల్గా ఏంటంటే బీటెక్ అనగానే చాలా మందికి సిఎస్సి, ఈసీ, మెకానికల్, సివిల్ ఇవి కామన్. బట్ ఇప్పుడు లేటెస్ట్ కోర్సెస్ అన్ని యాడ్ ఆన్ అయిపోయాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. సో ఏ కోర్సెస్ మీరు ఇన్కార్పొరేట్ చేశారు? కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్గా మాకు కోర్ బ్రాంచెస్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉండిందండి. అండ్ వీ హ్యావ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. బట్ మనం ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా, మన స్టూడెంట్స్ అప్డేట్ అవ్వాలి, మనం అప్డేట్ అవ్వాలి. సో అందుకే ఏవిఎన్ఐటి అప్డేషన్ లో ఎక్కడ వెనక్కి తగ్గదన్నమాట. సో అందుకని వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ద న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, data science. We have introduced cyber security and newly added artificial intelligence and data science. సో ఇవన్నీ కొత్త కోర్సెస్ కాబట్టి ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు స్కిల్ బేస్డ్ నేర్చుకోవాలి పిల్లలు అంటున్నారు కదా. సో దానికి కంపల్సరీ ప్రాక్టికల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టికల్స్ ఉండాలి అంటే ల్యాబ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సో ల్యాబ్స్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏవిఎన్ ఐటీ ఎందులోనూ తీసిపోదని చెప్పడానికి ఏం మాట్లాడతారు? ఎప్పుడైతే మనం కొత్త డిపార్ట్మెంట్స్ ఎమర్జింగ్ చేసామో వీ హ్యావ్ ఎస్టాబ్లిష్ సపరేట్ ల్యాబ్స్ ఫర్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ sophisticated laboratories అనమాట. సో they'll have all the latest tools and technologies installed in that particular labs, and every student, అది mandatory అనమాట, they will have an hands-on experience and hands-on exposure on that particular tools and technology, especially in their domain specific subjects. Like if you take machine learning, artificial intelligence, so ఇట్లా అన్నిట్లో ఏంటంటే we have latest tools like image processing తీసుకోవచ్చు, డీప్ లెర్నింగ్ తీసుకోవచ్చు. సో వీటన్నిటి మీద ఏంటంటే పిల్లలకు కుట్టి మనం చెప్తే సరిపోదండి. సో వాళ్ళు చూసి దాన్ని నేర్చుకుంటేనే దే విల్ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఇట్. సో ప్రతిదీ వాళ్ళు ఏదైతే క్లాస్ రూమ్లో నేర్చుకుంటారో దాన్ని మేము ల్యాబ్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళని హ్యాండ్స్ ఆన్ గా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేపిస్తాం అనమాట. సో ఇంకా వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు, ఎవరైనా అంతే. సో చూసిన దానికంటే చేసింది చాలా ఈజీగా గుర్తుంటుంది. సో ఓవరాల్ గా లైక్ వర్క్ షాప్స్ కావచ్చు, ఇంటర్న్షిప్స్ కావచ్చు, అండ్ ప్రాక్టికల్స్ కావచ్చు, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇస్తారు కాబట్టి చాలా ఈజీగా స్టూడెంట్ కి అర్థమైపోతుంది అనమాట. ఈజీగా అండి. ప్రతి సెమిస్టర్ లో వాళ్ళకి ఒకటి మనకి బయట నుంచి వచ్చి చెప్తారనమాట, గెస్ట్ లెక్చర్స్ వస్తారు. దే విల్ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పోజర్ విత్ అవుట్ సైడ్ గెస్ట్ లెక్చరర్స్ అండ్ ఇండస్ట్రీ పర్సన్స్ ని పిలిపిస్తాము. ఎవ్రీ సెమిస్టర్ దే విల్ గో ఫర్ ఇండస్ట్రియల్ విజిట్. వావ్, సో ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా ఉంటాయి. ఎస్, అండ్ సెకండ్ ఇయర్స్ నుంచి వి కండక్ట్ హ్యాకథాన్స్. సో వాళ్ళు ఆల్రెడీ కొంచెం బేసిక్ ప్రోగ్రామింగ్ అంతా నేర్చుకొని వస్తారు కాబట్టి ఫ్రమ్ సెకండ్ ఇయర్ దే విల్ బి హ్యావింగ్ సెమిస్టర్ వైజ్ హ్యాకథాన్స్. అండ్ రీసెంట్ గా మేము 4 days హ్యాకథాన్ కండక్ట్ చేసాం అనమాట. ఇట్ వాస్ అ బిగ్ హిట్ ఇన్ దిస్ సైడ్ ఆఫ్ ద కాలేజెస్. లైక్ 2 days we have conducted the boot camp and other 2 days we have conducted hackathon for 48 hours. So it was very good hit and students కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అందులో. సో ఇలాంటివన్నీ అంటే ఓన్లీ అకాడమిక్సే కాకుండా ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటే ఫ్యూచర్ లో వాళ్ళకి చాలా బెనిఫిషియరీ ఉంటుంది. సో అండ్ ఎస్పెషలీ మనకు ఇక్కడ ఫ్యాకల్టీ కానీ అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండాలి, బికాజ్ ఇవన్నీ న్యూయర్ టెక్నాలజీస్ కాబట్టి. అండ్ ఎస్టాబ్లిష్ డెకేడ్ పైన అయిపోతుంది అంటే ఫ్యాకల్టీ గురించి అండ్ వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్తో. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏం చేసేది అంటే దే నీడ్ ఎ గుడ్ ఫ్యూచర్.
సో ఆ గుడ్ ఫ్యూచర్ కావాలంటే ఫస్ట్ వాళ్ళకి వచ్చినప్పుడు దే ఆర్ ఎంటీ బ్రెయిన్స్, దే డోంట్ నో ఎనీథింగ్. సో వాళ్ళకి ఇంజనీరింగ్ అంటేనే ఒక భయం ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళకి ఇనిషియల్గా కావాల్సిందే ఏ గుడ్ డెడికేటెడ్ టీమ్. So we have a very good management, principal, vice principal and dedicated faculty. వాళ్ళని ఎవ్రీ స్టెప్లో గైడ్ చేస్తామండి. సో గైడ్ చేస్తూ we'll have a continuous mentoring for the students also. And as well as parents will be keep updating about the student progress. So that ఇక్కడ ఫ్యాకల్టీకి వాళ్ళ మీద గ్రిప్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మేము ఇచ్చే ఇన్పుట్స్ పేరెంట్స్కి కూడా గ్రిప్ ఉంటుంది. సో ఈ కొలాబరేటివ్ అప్రోచ్ వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ఇంకా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. హీల్ బి ఫోకస్డ్ ఆన్ దట్ పర్టిక్యులర్ ట్రాక్. డెఫినెట్లీ. సో అది వాళ్ళ సక్సెస్కి ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో పేరెంట్స్ అప్డేటెడ్ ఉండాలండి, స్టూడెంట్ ఏం చేస్తున్నారు, వాట్ ఈజ్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి పాస్ అవుతున్నాడు, ఎంత వస్తుంది. సో పేరెంట్స్ షుడ్ హ్యావ్ దట్ పర్టిక్యులర్ అప్డేట్. సో వీ మెయింటైన్ ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఓకే. అండ్ యూజువల్గా చాలామంది కాలేజెస్లో అంటే చాలా కాలేజెస్లో లాస్ట్లో ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తుంటారు, లైక్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ట్రైనింగ్ అనేది. కానీ మన ఏవిఎన్ ఐఈటీలో ఫస్ట్ ఇయర్ నుంచే సిఆర్టీ అనే ప్రోగ్రామ్ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కదా. వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? అండ్ ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్. వీ వాంట్ టు హియర్ about it. యాక్చువల్లీ మనకి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటేనే అది కరెక్ట్ అండి, బికాస్ ఎవ్రీ లెవెల్ వాళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వస్తారు. సో ఇనిషియల్లీ లైక్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, లాజికల్ థింకింగ్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి వచ్చేసి వీళ్ళకి ఏంటంటే టెక్నికల్గా నేర్పిస్తాము. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చేసి దే విల్ బీ డొమైన్ స్పెసిఫిక్. సో ఇలా ఇయర్ టర్మ్ వైజ్ వస్తూ ఉంటేనే దే విల్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ స్టఫ్ ఇన్ దేర్ బ్రెయిన్స్ టు క్రాక్ దట్ పర్టికులర్ ఇంటర్వ్యూస్. సో ఇప్పుడు లాస్ట్లో వచ్చింది అనుకో అంత స్టఫ్ వాళ్ళు తీసుకోలేరు, బికాస్ they need to manage their semester and exams and at the same time they'll be very much worried about their careers, job opportunities. అది మనం ఫస్ట్ నుంచి అది అలవాటు చేసాం అనుకోండి, అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో దానివల్ల మనకేం ప్రాబ్లం ఉండదు. సో స్టూడెంట్స్ కూడా కొంచెం హ్యాపీగా రాసుకుంటారు ఎగ్జామ్స్. సో దే విల్ ఆల్సో బీ వెరీ కాన్ఫిడెంట్. ఆ లాస్ట్ మినిట్ రష్ ఉండకూడదు. అండ్ యూజువల్గా అక్రిడేషన్స్ ఏమున్నాయి మ్యామ్? డెఫినెట్లీ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా స్టూడెంట్ జాయిన్ అవుతున్నారంటే అక్రిడేషన్స్ అండ్ ర్యాంకింగ్స్ కానీ ఇవి చూస్తూ ఉంటారు, రికగ్నిషన్స్. ప్లీజ్ టెల్ మీ అబౌట్ అక్రిడేషన్. మేజర్ యూజీ ప్రోగ్రామ్స్కి మాకు ఎన్బిఏ అక్రిడేషన్ ఉందండి, అండ్ వీ ఆల్సో హ్యావ్ NAAC A grade. వావ్, సూపర్. Recently also we have completed our MBA aggregations for the major UG programs. And Center of Excellence is ఏమేమి ఉన్నాయి మ్యామ్? That is the major hub of AVN IIT. That is a major unique feature and USP actually ga cheppochu. Okay. So here under Center of Excellency, first we have quantum computing labs. Wow. It's a high-end technology, first in Telangana, which is established in our college. So ikkada entante students will get hands-on exposure priorly before the market. Which is very important. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే నెక్స్ట్ అసలు ఎంత ఉంటుందంటే మనము ఊహించలేము కూడా ఆ చేంజ్ అనేది. సో అది డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. అది ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడం అంటే తెలంగాణలో ఫస్ట్ అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము కరికులంలో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్స్ ని వాల్యూ యాడెడ్ కోర్స్ కింద పెట్టి సో ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఎట్ ద సేమ్ టైమ్ దే విల్ బి లెర్నింగ్ దేర్ డొమైన్ స్పెసిఫిక్ టూల్స్ అండ్ ఆల్సో ఎక్స్ట్రా టెక్నాలజీ. ఓకే. సో ఇంకేమైనా కరికులంలో కూడా ఇంకా పెద్దగా రాలేదండి. సో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇట్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్స్, సో అది క్లాస్ రూమ్ టీచింగే కాకుండా సేమ్ థింగ్ దే లెర్న్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్. దానికి స్పెషల్గా మళ్ళీ మేము ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకొని మరి వీఆర్ గివింగ్ ట్రైనింగ్ ఆన్ దట్ పర్టికులర్ టెక్నాలజీ. సో ఇంకా ఏమేమి సెంటర్ ఆఫ్ వి ఆల్సో హ్యావ్ చిప్ డిజైన్ అండి, సెంటర్ ఫర్ chip design cadence lab under MIT, Government of India. So that is also one very good initiative in AVNIT which gives an hands-on exposure for the latest technologies in VLSI and semiconductors. సో నెక్స్ట్ వీ ఆల్సో హ్యావ్ రోబోటిక్స్ అండి, రోబోటిక్స్ ల్యాబ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్డిసిప్లినరీ. సో రోబోటిక్స్ అనేది వ్యూ మెకానికల్ వాళ్ళు చేయొచ్చు, సివిల్ వాళ్ళు చేయొచ్చు, ఈసీ చేయొచ్చు, AML చేయొచ్చు, ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ ఇంటర్డిసిప్లినరీ కోర్స్ అనమాట. సో వేర్ ఎవ్రీబడి కెన్ పార్టిసిపేట్. సో ఎవ్రీబడి హ్యాస్ దట్ జీల్. ఇప్పుడు రోబోటిక్స్ అంటే ఇప్పుడు అంతా ఆటోమేషన్ కదండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై AVNIT అండ్ ఇట్స్ అ స్ట్రాంగ్ పాయింట్ ఆల్సో. డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ యూజువల్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైపు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా వరకు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తూ ఉంటారు, కొత్తగా ఆంట్రప్రీనర్ అవ్వాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఉంది మీకు? వీ ఆల్సో హ్యావ్ అ వెరీ గుడ్ R&D అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది ఇన్ AVNIT. సో మేము అక్కడ ఏం చేస్తామంటే వీ గివ్ ఎంకరేజ్మెంట్ ఫర్ న్యూ ఐడియాస్ అండ్ రీసెంట్లీ వీ గాట్ అండ్ MSME ప్రాజెక్ట్స్ ఆల్సో ఫ్రమ్ ద కాలేజ్. ఓకే. సో అది కూడా ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట. సో
ఆల్సో వీ హ్యావ్ as I said to you, we have Center for Chip Design. సో పిల్లలు ఏంటంటే కొత్త కొత్త ఐడియాస్తో దే గో ఫర్ R&D అండ్ దే ట్రై దట్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ ఇన్ R&D విత్ ద హెల్ప్ ఆఫ్ R&D ఫ్యాకల్టీ అనమాట. Okay. సో ఎవరైతే వాళ్ళు క్యాపబుల్ ఉన్నారో వీ విల్ సెండ్ దెమ్ అండ్ విల్ గివ్ దెమ్ సమ్ పర్టికులర్ అవర్స్ ఇన్ దేర్ వీక్లీ షెడ్యూల్. వావ్, సూపర్. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి మొత్తం వాళ్ళు ఏం చేయాలనుకుంటే నేను చేయొచ్చు. సో R&D ల్యాబ్ ఇస్ సపరేట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్ సపరేట్ అనమాట స్టూడెంట్స్కి, నాట్ మనకి డిపార్ట్మెంట్ ల్యాబ్స్ కాదు. R&Dకి సపరేట్ ల్యాబ్ ఉంది. సో they'll go there, they'll have their own work and they'll have a very good time in R&D also. డెఫినెట్లీ. సో ల్యాబ్స్ పరంగా లైబ్రరీ, And we have a very good publications from the faculty as well as student. 4th year projects చేసే వాళ్ళందరికీ కూడా we are encouraging patents. అండ్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా వచ్చింది అని విన్నాను, లైక్ 90 lakhs, 40 Yes, lakhs. for Idea Labs we have got funding also. వావ్, సూపర్. సో అవన్నీ పేటెంట్ రైట్స్ కూడా కొంతమంది స్టూడెంట్స్ క్లెయిమ్ చేశారు. దే హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని కూడా విన్నాను. సో మంచి ఎంకరేజ్మెంట్ అయితే దక్కుతుంది. Even faculty will also be encouraged by giving some incentives for the paperwork and research work also. Because ఇప్పుడు ఫ్యాకల్టీ అప్డేట్ అయితేనే కదండి వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పేది. డెఫినెట్లీ. సో అది కూడా మేము బాగా ప్రయారిటీ ఇస్తారనమాట మా మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ. సో దే విల్ ఆల్వేస్ ఎంకరేజ్ ద ఫ్యాకల్టీ టు హ్యావ్ సమ్ రీసెర్చ్ వర్క్. సో వెన్ వీ కీప్ ఆన్ అప్డేటింగ్ వీ డెఫినెట్లీ కీప్ ద స్టూడెంట్స్ ఆల్సో అప్డేటెడ్. డెఫినెట్లీ. సో ఓవరాల్గా అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ దగ్గర నుంచి అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ బోనస్. ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్కి అందరికీ 100% ప్లేస్మెంట్ అండి. సో డెఫినెట్లీ. సో ఫైనలీ వాట్ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్ అబౌట్ ఇన్స్టిట్యూట్? సో ఇక్కడ ఏంటంటే కాలేజ్లో మీకు ప్రతిదీ అన్నీ లభిస్తాయి అనమాట. లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యాకల్టీ టీమ్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్. అండ్ సెకండ్ ఈజ్ యూ నీడ్ టు హ్యావ్ వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్, దట్ ఆల్సో వీ హ్యావ్ అ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ హబ్, various domains adi kuda. Whatever the domain you are interested, under Center of Excellency you can perform your research and innovations in that particular areas. So all emerging fields like you have CSE, data science, AML, AIDS, ECE, civil, mechanical, a stream lo aina you can come join us at AVN IET. థ్యాంక్ యూ సో మచ్ రేవతి గారు. Thank you ఎస్, చూసారు కదా అసలు ఏవిఎన్ ఐఈటీ అంటే ఏంటో ఒక క్లారిటీ అయితే వచ్చేసింటుంది ఈ ఇంటర్వ్యూ ద్వారా. నిజంగానే ఒక మంచి భవిష్యత్తు కావాలి, ఒకవేళ ఆంట్రప్రీనర్ అవ్వాలన్నా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు, లేదా కొత్త డెవలప్మెంట్స్ కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలన్నా వీళ్ళు సపోర్ట్ చేశారు. సో ఓవరాల్గా హోలిస్టిక్గా డెవలప్ అవ్వాలి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. ఒక 4 years అయితే ఎటువంటి బెటర్మెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి నేర్పిస్తారు. అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ కూడా నేర్పిస్తుంటారు. సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ నేర్చుకుంటారు కాబట్టి చాలా ఈజీగా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది అయితే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి లభిస్తుంది. సో ఇంకేం చూస్తున్నారు, ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ అయిపోయాయి. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. హరీ అప్ గైస్. ప్రస్తుతం మనతో పాటు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ అబ్దుల్ నబీ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇన్స్టిట్యూషన్ గురించి అండ్ కోర్సెస్ గురించి తెలుసుకున్నాం. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ బీయింగ్ అ వైస్ ప్రిన్సిపల్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్? I am Dr. Sheikh Abdul Nabi, professor in Department of Computer Science and Engineering, presently serving as Vice Principal of AVN Institute of Engineering Technology. I have been associated with this esteemed institution since 2010. Okay. So it gives me immense pleasure to become a part of its remarkable progress of growth and success. ఏవిఎన్ ఐటీ అధినేతలు ఏవిఎన్ రెడ్డి గారి గురించి కొన్ని మాటలు చెప్తే వినాలండి. ఎందుకంటే హూ ఇస్ ద ఫౌండర్ అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా మంది దాని గురించి అడుగుతూ ఉంటారు. విద్యారంగంలో అపార అనుభవము కలిగి ఉన్న ప్రముఖ విద్యావేత్త శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు 2009వ సంవత్సరంలో ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని ప్రారంభించడం జరిగినది. శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయునిగా కెరియర్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతము ఉపాధ్యాయులతో ఎన్నుకోబడిన ఎమ్మెల్సీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, రిప్రజెంటింగ్ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మా యొక్క కళాశాల ప్రాముఖ్యత ఏమిటంటే ఇండస్ట్రీకి సరిపడా అన్ని విభాగాలలో కోర్సులను మేము నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడం జరుగుతున్నది మా విద్యార్థులకు. అండ్ ఎటువంటి స్పెషలైజేషన్ కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తూ ఉన్నారు? మా దగ్గర సర్క్యూట్స్ బ్రాంచెస్లో కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఇంటేక్ ఆఫ్ 240 అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విత్ ఇంటేక్ ఆఫ్ 240 అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ డేటా సైన్స్ 120 intake. Similarly, computer science engineering with specialization of cyber security 60 intake.
Artificial Intelligence and Data Science is a new course with the intake of 60, along with Electronics and Communication Engineering with intake of 120. So we also offer non-circuit branches, civil and mechanical. ఇన్స్టిట్యూషన్కి స్ట్రెంగ్స్ ఏంటి సార్? Major strengths of AVNIT is one of the major strengths is highly qualified, well experienced and adequate number of PhD faculty members. మా కాలేజీలో అపార అనుభవం ఉన్న PhD ఫ్యాకల్టీ మెంబర్స్ ఎక్కువగా ఉండటం వల్ల మేము నాణ్యతమైన విద్యను బోధించడం జరుగుతుంది మా విద్యార్థులకు. సో యూజువల్గా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అక్రాస్ హైదరాబాద్. సో మీ ఇన్స్టిట్యూషన్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? వాట్ ఆర్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ AVNIT? So my college uniqueness is step in to learn and step out to serve. Once the student get admission in AVNIT, after graduation he will be ready to serve for the industry. దాని కొరకు మేము ప్రత్యేకంగా ఒక శ్రద్ధ వహిస్తున్నాము. విద్యార్థులకు రైట్ ఫ్రమ్ ద డే వన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఫస్ట్ ఇయర్లో ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ స్కిల్స్, సెకండ్ ఇయర్లో టెక్నికల్ స్కిల్స్, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మాకు కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం వలన ఫైనల్ ఇయర్లో పిల్లలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ సాధించడానికి చాలా తేలిక అవుతుంది. దీనితో పాటు మాకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చాలా విభాగాల్లో ఉండటం వలన మా విద్యార్థులకు ఎక్స్పర్టైజ్డ్ ఫర్ ద ఇండస్ట్రీ చాలా విభాగాలలో మా దగ్గర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటాం. అవి ఏమిటంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ. వీఆర్ ద ఫస్ట్ ఇన్ తెలంగాణ టు ఎస్టాబ్లిష్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ. Similarly, we have Center of Excellence in Artificial Intelligence, and we also have Center of Excellence in Chip Design, sponsored by Central Government of India. Center of Excellence Robotics and Drone Technology, sponsored by AICT Idea Labs. ఇవన్నీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండటం వలన మా విద్యార్థులకు ఇంటర్న్షిప్ చేయటం తేలికవుతున్నది. అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఎక్స్పర్టైజ్ అవుతారు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతున్నది. సో ఆఫ్టర్ 4 years దే విల్ బి రెడీ టు సర్వ్ ఫర్ ద ఇండస్ట్రీ. సో ఫైనల్లీ ఇన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి అసలు అక్రిడేషన్స్ అండ్ రికగ్నిషన్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఒకసారి చెప్తారు? సో అన్ని ఇంజనీరింగ్ కాలేజీల లెక్కనే మా దగ్గర ఆల్ స్టాచ్యుటరీ అండ్ రెగ్యులేటరీ బాడీస్ అనుమతులు ఉన్నాయి. కొన్ని కాలేజీలలో నాణ్యతమైన బోధన బోధించడం వలన NBA NAAC అనేది గుర్తింపు వస్తుంది. అలాగే మా కాలేజీకి కూడా NBA అక్రిడేషన్స్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్కి, ECE ప్రోగ్రామ్స్కి ఉన్నాయి. మా ఇన్స్టిట్యూషన్కి NAAC కూడా ఉన్నది. NAAC అపార్ట్ ఫ్రమ్ దిస్ మాకు అటానమస్ స్టేటస్ 23-24 అకాడమిక్ ఇయర్లో UGC నుంచి మేము అనుమతి పొందడం జరిగినది. సో ద అడ్వాంటేజ్ ఆఫ్ అటానమస్ స్టేటస్ ఇస్ we can incorporate the 10%, 20% syllabus aligned with the industry. అంటే ఇండస్ట్రీకి సరిపడే కోర్సులను మేము ఇన్కార్పొరేట్ చేయటం వలన వాళ్ళకి ముందుగానే ఇండస్ట్రీలో ఏ టూల్స్, ఏ సాఫ్ట్వేర్, ఏ టెక్నాలజీస్ అందుబాటులో ఉంటాయి అనేది వాళ్ళకి అవగాహన కలిగించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.